ఇవి మొత్తము ఇండియాలో ఉన్న 18 బయోస్పియర్ రిజర్వ్స్ అనమాట. సో ఒకటి నీలగిరి, ఇది మనం ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అనుకున్నాం. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక ఆ 3 రాష్ట్రాలలో ఉంది. లేటెస్ట్ వచ్చేసి పన్నా అనుకున్నాం, ఇది 18th మధ్యప్రదేశ్లో ఉంది, నీలగిరి అండ్ పన్నా. తర్వాత నందాదేవి బయోస్పియర్ రిజర్వ్, ఇది ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ సిక్కిం స్టేట్లో ఉంది. దివాంగ్ అండ్ దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్. తర్వాత దిబ్రూ సైకోవా ఇది అండ్ మానస్, ఇవి 2 ఉన్నాయి అస్సాంలో. ఈ దిబ్రూ సైకోవా వచ్చేసి మనము స్మాలెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అని అనుకున్నాం. ఇప్పుడే దిబ్రూ సైకోవా స్మాలెస్ట్ బయోస్పియర్ రిజర్వ్, ఇది ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్. పన్నా లేటెస్ట్ అంటే చివరిది బయోస్పియర్ రిజర్వ్. నెక్స్ట్ మానస్ అస్సాంలో ఉంది. నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్, ఇది మేఘాలయలో ఉంది నోక్రెక్. తర్వాత సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. ఆ తర్వాత అచ్నాకర్ అమర్కంటక్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాల్లో ఉంది. తర్వాత సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఒడిస్సా. తర్వాత శేషాచలం కొండలు ఏపీలో ఉండే బయోస్పియర్ రిజర్వ్ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, ఇది మన స్టేట్లో ఉంది శేషాచలం కొండలు. తర్వాత గ్రేట్ నికోబార్ అండమాన్ అండ్ నికోబార్లో ఇక్కడ ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇదొక బయోస్పియర్ రిజర్వ్. నెక్స్ట్ అగస్తమలై బయోస్పియర్ రిజర్వ్, ఇది కేరళ అండ్ తమిళనాడులో ఉంది. పచ్మరి బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది. కచ్చి గ్రేట్ రాన్ గుజరాత్లో ఉంది, ఇది లార్జెస్ట్ బయోస్పియర్ రిజర్వ్స్ లార్జెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా అనమాట. సో అవి మొత్తము 18 బయోస్పియర్ రిజర్వ్స్. సో ఆ 18 బయోస్పియర్ రిజర్వ్స్ మొత్తంలో ఈ 12 బయోస్పియర్ రిజర్వ్స్ యునెస్కో ఎంఏబి ప్రోగ్రామ్ లో భాగంగా రికగ్నైజ్ చేయబడ్డాయి. మొదట రికగ్నైజ్ చేయబడింది వచ్చేసి నీలగిరి. సో ఫస్ట్ది అదే, మొదట యునెస్కో ఎంఏబి నెట్వర్క్ లో రికగ్నైజ్ చేయబడింది కూడా నీలగిరి. సో చివరగా రికగ్నైజ్ చేయబడింది పన్నా. మనకు లేటెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ కూడా పన్నానే. అట్ ద సేమ్ టైము చివరగా యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ లో భాగంగా రికగ్నైజ్ చేయబడింది కూడా పన్నానే. మిగతా ఈ మొత్తము నీలగిరి ఒకటి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ సింధు శాఖ ఒకటి, సుందర్బన్స్, నందాదేవి, నోక్రెక్, పచ్మరి, తర్వాత షిమ్లీపాలు, అచ్నాకర్ అమర్కంటక్, గ్రేట్ నికోబారు, అగస్తమలై, కాంచన్జంగా అండ్ పన్నా, ఇవి యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ నెట్వర్క్ లో భాగంగా రికగ్నైజ్ చేయబడిన 12 బయోస్పియర్ రిజర్వ్స్. మనకు 18 ఇంపార్టెంట్, వాటితో పాటు యునెస్కో రికగ్నైజ్ చేయబడిన 12 కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. సో అవి బయోస్పియర్ రిజర్వ్స్. బయోస్పియర్ రిజర్వ్స్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 1972 ప్రకారం ఏర్పాటు చేయబడతాయి. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ తో పాటు ట్రైబల్ వే ఆఫ్ లైఫ్ ని, డొమెస్టికేటెడ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ని, ఎకోసిస్టమ్ ని, వైల్డ్ లైఫ్ ని అన్నిటిని ప్రొటెక్ట్ చేస్తారు. బయోస్పియర్ రిజర్వ్స్ అనేది మొదటగా 1971 లో ఈ కాన్సెప్ట్ ని యునెస్కో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో మొత్తం మీద ఇండియాలో మొదట బయోస్పియర్ రిజర్వ్ 1986 లో ఇంట్రడ్యూస్ చేశారు. మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి ఇండియాలో. అందులో 12 వచ్చేసి యునెస్కో ఎంఏబి ప్రోగ్రామ్ కింద ఉన్నాయి. మొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి, లేటెస్ట్ వచ్చేసి పన్నా బయోస్పియర్ రిజర్వ్, లార్జెస్ట్ వచ్చేసి కచ్చి, స్మాలెస్ట్ వచ్చేసి కచ్చి గుజరాత్, స్మాలెస్ట్ దిబ్రూ సైకోవా అస్సాంలో ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత బయోస్పియర్ రిజర్వ్ లో 3 జోన్స్ ఉంటాయి. ఒక ఎనీ బయోస్పియర్ రిజర్వ్ లో కోరు, బఫర్ అండ్ ట్రాన్సిషన్. ఒక బయోస్పియర్ రిజర్వ్ లో ఒకటి కంటే ఎక్కువ కోర్ జోన్స్ ని ఏర్పాటు చేయవచ్చు. కోర్ లో హ్యూమన్ ఇంటర్వెన్షన్స్, హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ దట్స్ బీయింగ్ యూజ్డ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. తర్వాత బఫర్ జోన్ వచ్చేసి బఫర్ లో సైంటిఫిక్ రీసెర్చ్ తో పాటు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆర్ అలౌడ్ అండ్ నో అదర్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ అలౌడ్. వేరే ట్రాన్సిషన్ జోన్ లో agriculture will be allowed and ecotourism will be allowed and agriculture activities will be allowed and tribals they live there in the transitional zone by collecting the forest produce anamata. So ఆ తర్వాత it's a transition zone between main forest and human habitation. సో అది ట్రాన్సిషన్ జోన్ అనమాట. సో అది బయోస్పియర్ రిజర్వ్ సంబంధించి